ఎంఎన్ఎస్ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు ఆహ్వానం. జూన్ 21న నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో వరంగల్ హన్మకొండ ప్రాంతంలో కూడా ప్రత్యేక యోగా కార్యక్రమాలకు ఏర్పాట్లు చేశారు. రామచంద్రోజు రవీంద్రాచారి ఆధ్వర్యంలో హరిత కాకతీయ హోటల్ కు ఎదురుగా ఉన్న వివేకానంద స్కూల్ గ్రౌండ్ లో ఈ కార్యక్రమం ఘనంగా జరగనుంది. ఈ సందర్భంగా రామచంద్రోజు రవీంద్రాచారి మాట్లాడుతూ యోగా అనేది భారతదేశం ప్రపంచానికి అందించిన గొప్ప వరమని, శారీరక మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. నేటి ఆధునిక జీవన శైలిలో ఒత్తిడి, అనారోగ్య సమస్యలు పెరుగుతున్న తరుణంలో ప్రతిరోజు యోగా చేయడం ద్వారా ఆరోగ్యవంతమైన జీవితం గడపవచ్చని పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించే ఈ కార్యక్రమంలో విద్యార్థులు, యువత, మహిళలు, ఉద్యోగులు, వృద్ధులు సహా అన్ని వర్గాల ప్రజలు పాల్గొని యోగా సాధన చేయాలని ఆయన కోరారు. యోగా ద్వారా ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యే వారందరికీ యోగా నిపుణుల ఆధ్వర్యంలో వివిధ యోగా ఆసనాలు, ప్రాణాయామం, ధ్యాన ప్రక్రియలపై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. ఆరోగ్యమే మహాభాగ్యం అనే సందేశంతో నిర్వహిస్తున్న ఈ యోగా దినోత్సవ వేడుకలను విజయవంతం చేయడానికి ప్రజలందరూ పెద్ద సంఖ్యలో హాజరు కావాలని రామచంద్రోజు రవీంద్రాచారి ఆహ్వానించారు. ఆత్మీయ యోగా బంధువులకి, ఆరోగ్యాభిలాషులకి, పట్టణ ప్రజలకి శుభోదయం. నా పేరు రామచంద్రోజు రవీంద్రాచారి, యోగాచారి అని కూడా అంటారు నన్ను. నేను గత 10 సంవత్సరాలుగా హన్మకొండ, వరంగల్, కాజిపేట ఈ 3 మహానగరాల్లో యోగా క్లాసులు నిర్వహించి 10 మందికి ఆరోగ్యం పంచుతూ ముందుకు వెళ్తున్నాను. అందులో భాగంగా మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు దేశమంతా నిర్వహిస్తున్న ఈ యోగా దినోత్సవంలో భాగంగా మన వరంగల్ గల నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్కు ఎదురులా ఉన్న వివేకానంద స్కూల్లో ఘనంగా ఈ వేడుకలు నిర్వహించడం జరుగుతుంది. జూన్ 21 అనగా రేపే. కాబట్టి మీరందరూ కూడా కుటుంబ సభ్యులతో విచ్చేసి కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తారని ఆశిస్తూ, వచ్చిన వారికి కూడా అమృతాహారం ఉంటుంది. దాంతోపాటు మ్యాటు, వాటర్ బాటిల్ తీసుకొని రాగలరు. అలాగే హరిత హోటల్ నుంచి కాళోజీ స్టాచ్యూ వరకు కూడా ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. కావున పెద్ద ఎత్తున పట్టణ ప్రజలు, ఆరోగ్య అభిలాషులు, యోగా సాధకులు అందరూ విచ్చేస్తారని ఆశిస్తూ అందరికీ ఆహ్వానం పలుకుతూ ధన్యవాదాలు. జై గురుదేవ్.